దేవుని స్తోత్రం. ఈ దినమున మనము పిలిచిన దేవునితో ఆశీర్వాద సమయం 457 రోజుల్లో మనం ప్రవేశించుండగా మనం కొద్ది సమయం ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కాపాడిన జీవం గల తండ్రి, నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. మీ రెక్కల చాటులో మమ్మల్ని భద్రపరిచి ప్రభా 456 దినాలు సంపూర్తిగా నీ చిత్తానుసారంగా జరిగించినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా 457 ఈరోజు మేము ఈ కూటిక ప్రారంభించుండగా ప్రభా మీరే మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రం. మీరే ఆది అంతా మీరే వహించండి తండ్రి స్తోత్రం ప్రభా. పాటల ద్వారా మీరే మహిం పొందండి తండ్రి స్తోత్రం. వాక్యం ద్వారా మీరే మాట్లాడి మమ్మల్ని సరిచేసి క్రీస్తును బండ మీద కట్టమని నజరేయుడు యేసు నామములో అడుగు పొందుకున్నాం నా తండ్రి, ఆమెన్. మరి మన మధ్య ఉన్న కొయిర్ టీం వారు కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరికి వందనాలండి. సాయంకాల సమయంలో పౌలు సమయంలో పిలిచిన దేవునితో పౌలు సమయంలో ఈ దినాలలో మనము కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము. మొదటిగా పాట సంఖ్య 564 564 వెళ్ళేద్దాం శ్రేష్ఠాన్ని నిజము అన్న పాట పాడు. వెళ్ళేదం శ్రేష్టాందేశాన్ని నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్టాందేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్టాందేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. తండ్రి కోరికాయే మనకొక్క రాజ్యమివా, లోక సృష్టి క్రితము ఏ పాటైనా పట్టణం. తండ్రి కోరికాయే మనకొక్క రాజ్యమివా, లోక సృష్టి క్రితము ఏ పాటైనా పట్టణం. వెళ్ళేదం శ్రేష్టాందేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది ప్రభుని మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది ప్రభుని మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. వెళ్ళేదం శ్రేష్టాందేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పవిత్ర నగరమది నీకి స్థానమది, పరమ స్వభావముతో నిర్మింపబడినది. పవిత్ర నగరమది నీతికి స్థానమది, పరమ స్వభావముతో నిర్మింపబడినది. వెళ్ళేదం శ్రేష్టాందేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని చూచెదము, ఆనందముండెదము. ప్రభు సమానముగా మనముండెదమచ్చట. ప్రభుని చూచెదము, ఆనందముండెదము. ప్రభు సమానముగా
నిత్యముండేదామచ్చట వెళ్ళేదం శ్రేష్ఠ దేశమీజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశమీజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశముత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశముత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ఠ దేశమీజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. హల్లెలూయా. ఇంకో పాట పాడదామండి. పాట సంఖ్య 89 89. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసు నా మనసు అన్న పాట పాడదాం. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా నీ ప్రేమ దాటికి సాటియలేరు నీ ప్రేమ దాటికి సాటియలేరు నీ మహిమే మేటి నీ మహిమే మేటి నీ మహిమే మేటి ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని శరణాగతులగువారు ప్రభుని శరణాగతులగువారు విడుదల నుండెదరు విడుదల నుండెదరు విడుదల నుండెదరు ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా పాపుల కొరకై సిలువను మోసి పాపుల కొరకై సిలువను మోసి ప్రాణం విడనీలలో ప్రాణం విడనీలలో ప్రాణం విడనీలలో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా మా ప్రభువా మా మొరలాలించి మా ప్రభువా మా మొరలాలించి నీ జ్ఞానం నిమ్ము నీ జ్ఞానం నిమ్ము నీ జ్ఞానం నిమ్ము ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. చివరిగా మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడదామండి. పాట సంఖ్య 379 379 సియోనుపురమా సర్వోన్నతుని శృంగారపురమా అన్న పాట పాడదాం. సియోనుపురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోనుపురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోనుపురమా శాశ్వతముగు దైవ సంకల్పం వైతివి శాశ్వతముగు దైవ సంకల్పం వైతివి స్వర్ణాలంకారాసియోను సతతము నీదే అనుభవ భాగ్యం
సియోను పురమా శాలేము రాజు సంతోషముగా సంధించెను నిన్ను శాలేము రాజు అర్పించెను నీలో అబ్రాహాము కుమారుని అర్పించెను నీలో అబ్రాహాము కుమారుని స్వర్ణలంకార్య సియోను దావీదు పట్టణమనబడెను సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా నిత్యుండగు తండ్రి నీ నిర్మాణకుడు నిత్యుండగు తండ్రి నీ నిర్మాణకుండు శిల్పియుతానే నిత్యుండగు తండ్రి ప్రభు యేసు నిన్ను పరమాత్మ సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా సొంపుగా పాడుడి సంతసమగు సియోను పాటలను సొంపుగా పాడుడి సంతోషముగా సియోను పాట సొంపుగా పాడుడి బాసురముగా చెల్లించు బాసురకి మహిమా బాసురముగా చెల్లించి స్వర్ణాలంకార సియోను హల్లెలూయా యేసు ప్రభునకే సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో పిలిచిన దేవునితో ఆశీర్వాద సమయంలో మరి సంఘ పరిచర్య కోసం సంఘంకి ఇచ్చిన దేవుడు దర్శనాలు బట్టి మరి ఈ సమయంలో మొదటి సెక్షన్ ప్రేయర్ మనం చేసుకుందామండి. జీవం గల తండ్రి నీకు వందనం తండ్రి, స్తోత్రం ప్రభా. ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన సమయాన్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. మీ ప్రేమతో మమ్మల్ని ఆదరించిన బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ఈ సాయంకాల సమయంలో మొదటి సెక్షన్ ప్రేయర్లో ఉన్నాం తండ్రి స్తోత్రం. మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనం తండ్రి స్తోత్రం ప్రభా. మీరు ఇచ్చిన దైవజనులు బట్టి, సంఘంకి ఇచ్చిన దర్శనాలను బట్టి స్తోత్రం ప్రభా. సంఘంకి ఇచ్చిన ప్రత్యక్షను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. అన్ని రకాలు ప్రభా, పలు రకాలుగా ప్రభా మీరు సంఘాన్ని ప్రభా బలపరిచి ప్రభా ఆదరించి దరిచేర్చిన బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం బట్టి నీకు వందనం తండ్రి స్తోత్రం ప్రభా. మీరు ఇచ్చిన ప్రభా బైబిల్ కాలేజ్ 4th బ్యాచ్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ప్రభా మీరే మాట్లాడి సరిచేయండి, అనేకులు గొప్ప దైవజనులుగా మార్చండి తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా నీ ప్రేమను బట్టి వందనం తండ్రి స్తోత్రం. ఎవరెవరైతే వింటున్నారు ప్రభా బైబిల్ కాలేజ్ 4th బ్యాచ్లో వారు మీరే దర్శించండి తండ్రి స్తోత్రం. ప్రపంచాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి స్తోత్రం ప్రభా. నీకు వందనాలు తండ్రి స్తోత్రం. అదేవిధంగా ప్రభా మీరు ఇచ్చిన క్వైర్ టీంని బట్టి నీకు వందనం తండ్రి స్తోత్రం ప్రభా. మీ పాటల ద్వారా ప్రభా మీ ఘనమైన నామంతో మీరు ప్రభా వారిని బలపరచండి తండ్రి స్తోత్రం ప్రభా. యవనస్తులు ప్రభా నీ కటాక్షం కుమ్మరించి ప్రభా మీరే మాట్లాడిన తండ్రి స్తోత్రం. వారు పాడుచుండగా ప్రభా అనేకులు దర్శించి ప్రభా అనేకులు దర్శించండి తండ్రి స్తోత్రం ప్రభా. మీరే ముట్టండి తండ్రి స్తోత్రం ప్రభా. పాటల ద్వారా మీరే మహింప తెచ్చుకోండి తండ్రి స్తోత్రం ప్రభా. మీరు ఇచ్చిన వాద్యాలను బట్టి నీకు వందనం తండ్రి స్తోత్రం ప్రభా. మీరు ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ల టీంని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. చక్కగా ప్రభా నీ ఘనమైన నామమునితో పాటలు పాడడానికి
సమయంలో ప్రభా ఇన్స్ట్రుమెంట్లు వాయించడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. మంచి పాత్రగా వాడుకొని తండ్రి స్తోత్రం ప్రభా యేసయ్య. ప్రభా మీ సంఘంలో ప్రభా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ప్రభా అదేవిధంగా పేపర్ పరిచయాన్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా యేసయ్య. ప్రభా అనేకులు ప్రభా ఈ పేపర్ చదువుచుండగా ప్రభా నీ కటాక్షం కొమ్మరించి ప్రభా దర్శించని తండ్రి స్తోత్రం. దేవుని ఎరగని వారు ప్రభా, క్రీస్తుని ఎరగని వారు మీరే దర్శించి ప్రభా నీ కటాక్షం కొమ్మరించి నీ వైపు తిప్పని తండ్రి స్తోత్రం ప్రభా. మా చర్చికి రప్పించని తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా కొండ జాతుల్లో ప్రభా కొండల పరిచయను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. నీ పేరే తెలియను అన్నారు కదా, ఇంతవరకు నా ప్రభా నీ కటాక్షం కొమ్మరించి ప్రభా వారిని దర్శించని తండ్రి స్తోత్రం. అంత్య దినంలో ఉన్నారని వాళ్ళు గ్రహించి ప్రభా ఈ ఘనమైన నామమునితో ప్రభా వారిని దర్శించి నీ కటాక్షం కొమ్మరించి వాక్యం అంది సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. ప్రభా ఎవరెవరైతే పరిచారకులుగా ఉన్నారో వాళ్ళ ప్రభా క్రీస్తుని ప్రతిబింబించే వారుగా చేయండి తండ్రి స్తోత్రం. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా గ్రామీణ పరిచర్యను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ప్రభా 50 రోజులు తండ్రి ప్రభా నీ కటాక్షం కుమ్మరించండి తండ్రి స్తోత్రం ప్రభా. ప్రభా ఇంతవరకు జరగలేదు తండ్రి ప్రభా. కోవిడ్ టైం బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా. తప్పకుండా ఎంతైతే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ తప్పకుండా రెట్టింపుగా ప్రభా పరిచయం జరిగింది తండ్రి స్తోత్రం ప్రభా. ఎక్కడ వాయిదాలు పడనీయకుండా చేయండి తండ్రి స్తోత్రం ప్రభా. ఎక్కడ ఇబ్బందులు ఉండకుండా చేయండి తండ్రి స్తోత్రం. రాకపోకల్లో మీరే తోండి తండ్రి స్తోత్రం ప్రభా. అనేకులు గ్రామాల్లో ప్రభా మేము పరిచయం చేసి ప్రభా నీ ఘనమైన మహింపరిచే వారుగా చేయండి తండ్రి స్తోత్రం ప్రభా. సంఘంలో ప్రభా మీరు జరిగిన ప్రతి మేలు బట్టి నీకు వందనం, నీకు తోండి స్తోత్రం ప్రభా. అడ్డుగోడలు కొట్టివేయండి తండ్రి స్తోత్రం. గ్రామీణ పరిచర్య మొన్న జరగాల్సింది ఇంతవరకు జరగలేదు తండ్రి ప్రభా. తప్పకుండా నీ ఘనమైన నామముతో జరగడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. మీరు నిర్ణయించిన కాలంలో జరగడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. మీరు చేసిన మేలు బట్టి వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. ప్రతి విషయంలో ప్రభా నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. సంఘంలో అనేక మేలు చేశారు కదా తండ్రి స్తోత్రం. మీరు పిలిచిన పిలుపుని బట్టి, మీరు ఇచ్చిన ప్రత్యక్షను బట్టి, మీరు ఇచ్చిన దర్శనాలను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. అరుణోదయ కాలం ప్రార్థన బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. దర్శించండి తండ్రి స్తోత్రం. యెహోషువ ప్రభా ఏ విధంగా అయితే మొదటి దినంలో వేకుజామున మీకు ప్రథమ స్థానం ఇచ్చారు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వేకుజామున మీరే మీకు ఇవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా మీరు ఇచ్చిన సిలువ ధ్యానాలు బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ప్రభా ఈ 40 దినములు ప్రభా నీ కొరకు బ్రతకడానికి సహాయం దయచేయండి. తర్వాత కూడా ఆది అంతం కూడా మీరే మీ కొరకు బ్రతకడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. ఈ 40 దినాలు ప్రభా, ఈ 40 దినాల తర్వాత కూడా ప్రభా యేసయ్య ఈ నిన్ను చేరేంత వరకు కూడా ప్రతి ఒక్కరు నిన్ను ప్రతిబింబించి బ్రతికే వారికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. వాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకున్న సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. పౌలు ఏ విధంగా అన్నాడో ప్రభా అదేవిధంగా క్రీస్తు నేను పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను నడుచుకుని పోలి నన్ను చెప్పినట్లు పౌలు మీరే దర్శించండి తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా యేసయ్య. సాయంకాలపు ఆరాధన బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. పిలిచిన దేవునితో ఆశీర్వాద సమయాన్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. దినములు గడుచుండగా నీ నూతన కార్యాలు జరిగించిన విధానం బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. ఎండలు లేదు ప్రభా, వర్షం లేదు, కోవిడ్ అని లేకుండా ప్రభా నిరంతరంగా ప్రభా జూమ్లో ప్రభా యేసయ్య, లైవ్లో ప్రభా యేసయ్య. అదేవిధంగా మా సంఘంలో కూడా ప్రభా జరుగుతున్న విధానం బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ప్రభా అనేకులు మార్చిన విధానం బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. అన్ని మాటలో ధైర్యాన్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఆదరణ బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ప్రభా నిరంతరం నీ రాకడ సమయం వరకు కూడా ఈ సాయంకాల సమయం ఆరాధన జరగడం సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. యవ్వనస్తుల కూడికను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. యవ్వనస్తులు ప్రభా నీ కొరకు బ్రతకడం సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. యవ్వన సమయంలో యవ్వన కాలంలో నా కాడి మోయటం మేలు అన్నారు తండ్రి స్తోత్రం ప్రభా. నీ కాడి మేము మోసి ప్రభా మేము ప్రభా నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. స్త్రీల కుటుంబాన్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా మీరు ఇచ్చిన కూడికను బట్టి వందనం తండ్రి స్తోత్రం. స్త్రీలందరూ కూడుకుని ప్రభా, గృహిణులు అక్క చెల్లెలు ప్రభా అందరూ తప్పకుండా నిన్ను మహింపరిచి గృహాలు కట్టుకోవడం సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. కుటుంబాలు కట్టుకోవడం సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. మీరు ఇచ్చిన మెన్స్ ఫెలోషిప్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. నీ కటాక్షం కుమ్మరించి ప్రభా కుటుంబ యజమానులు కాబట్టి ప్రభా. అదేవిధంగా యవనస్తులు కూడా నిన్ను మహింపరిచి నీ అందరూ చేరి ప్రభా తప్పకుండా అటెండ్ అయ్యి ప్రభా నీ ఘనమైన నామముతో ప్రభా తప్పకుండా ఘనంగా జరగడం సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఉపవాస ప్రార్థనలు బట్టి వందనం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా యేసయ్య. ప్రభా తప్పకుండా క్రీస్తును చేరి ప్రభా యేసయ్య నీ కొరకు ఏ విధంగా ప్రభా బ్రతకాలో సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. ఆ సమయంలో ప్రభా హృదయాలన్నీ చించుకోవడం ప్రభా వస్త్రాలు చించుకునే వారుగా కాకుండా హృదయాలు చించుకుని నేను మహింపరిచే వారుగా చేయండి తండ్రి స్తోత్రం ప్రభా. హృదయాలు ప్రభా మీ కొరకు విరగబడడం సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. ప్రభా దయగల తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా యేసయ్య. నీ చల్లని చూపు
రప్పించండి తండ్రి స్తోత్రం. సాయంకాలం ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోండి తండ్రి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోండి తండ్రి స్తోత్రం. సంఘంలో ప్రభా మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. జరుగుతున్న ఆరాధన మీరే ప్రభా, ఆది అంతా మీరే నడిపించండి తండ్రి స్తోత్రం ప్రభా. అనేకులను ఆదరించిన వాడ నీకు వందనం తండ్రి స్తోత్రం. అన్యాయస్తుడు కాదు కాబట్టి ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. మా సంఘంలో ప్రభా ఇంకా ఉపసంఘాలను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రం. బ్రాంచ్లను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. తప్పకుండా మీరే దర్శించండి వాళ్ళు. మా సంఘ సరిహద్దులు విశాలపరచండి తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. అనేకులు రప్పించండి తండ్రి స్తోత్రం. ఎవరైతే రాలేదో ప్రభా, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళని కాకుండా ప్రభా నిరంతరం ప్రభా ప్రతి ఆరాధన ప్రభా, ప్రతి ఆదివారం ప్రభా తప్పకుండా నీ ఘనమైన నామోనితో ప్రభా సంఘంలో కూడుకోవడం సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. నీ చల్లని చూపు రప్పించండి తండ్రి స్తోత్రం. తప్పకుండా వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా. నీ వైపు తిప్పుకోండి తండ్రి స్తోత్రం ప్రభా. నీ కొరకు బ్రతడా సహాయం దయచేయండి తండ్రి ప్రభా. తప్పకుండా నీ కొరకు రోషంగా బ్రతికి ప్రభా మంచి పోరాటం సహాయం దయచేయండి తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా సియోను మందిరంలో ప్రతి ఆరాధన బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. ఆదివారం ప్రభా 4 వర్షిపులను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. అదే హిందీలో, ఇంగ్లీష్లోను ప్రభా, తెలుగులో ప్రభా అన్ని భాషల్లోనూ మీ ఘనమైన నామం జరుగుతున్నందుకు నీకు వందనం, నీకు స్తోత్రం. లైవ్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. తప్పకుండా జరగడమే కాకుండా ప్రభా అనేకులు బలపరిచి స్థిరపరిచి క్రీస్తును బండ మీద కట్టండి తండ్రి స్తోత్రం ప్రభా. సంఘంలో ప్రభా మీరు ప్రభా మా సంఘ సరిహద్దులు విశారపరిచి ప్రభా ఇంకా ముందు నడిపించండి తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా విశాలమైన మందిరం దయచేయండి, నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. దైవజనులు బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. మాట్లాడి సరిచేసి ప్రభా ఇంతవరకు బుద్ధి చెప్పి మమ్మల్ని ప్రభా బోధించి స్థిరపరిచి ధైర్యపరిచిన బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. ఆయన వాడుకున్న విధానం బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. బయట సంఘంలో మా దైవజనులు వాడుకున్న విధానం బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. నీకు అందృష్టి రప్పించండి తండ్రి స్తోత్రం ప్రభా. నీకు అందృష్టి పరిశుద్ధాత్మ కుమ్మరించి ప్రభా మంచి పాత్రగా వాడుకొని తండ్రి స్తోత్రం ప్రభా. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి స్తోత్రం ప్రభా. సంఘంలో మీరు ఇచ్చిన ఐక్యతను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. మీరు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే మేలు ఎంత మనోహరం, ఎంత పరిమళత అది అహరోను గడ్డం మీద పరిమళ తైలం వలె ఉంటుందండగా తండ్రి స్తోత్రం ప్రభా. సంఘంలో ప్రభా మీరు ఇచ్చిన ప్రభా ఐక్యతను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. తప్పకుండా ప్రభా ప్రతి ఒక్కళ్ళు ప్రభా సియోను మందిరంలో అందరూ ఐక్యత కలిగి ఉండి ప్రభా నీ ఘనమైన నామముతో ప్రభా మేము జీవించండి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. ఒకరినొకరు మేలు చేసుకుని ఆదరించుకుని ధైర్యం చెప్పుకుని ప్రభా భక్తి విషయంలో మమ్మల్ని విశ్వాసం స్థిరపరచండి తండ్రి, నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. నీ ఘనమైన నామముతో ప్రభా ఈ కొద్ది ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలు నీ ఘనమైన నామముతో క్రీస్తు నామంలో నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నా మా తండ్రి, ఆమెన్. మరి ఈ సమయంలో మన మధ్యన కోయిర్ వారు ఒక సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నాం. పాట సంఖ్య 76 నీతో సమమరు నీలా ప్రేమించేదెవరు అన్న పాట పాడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీకు తూగున జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు.
పలు వేదాలలో మత గంధాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టే దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నేను వెతకకున్నా నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి తరచు రేపితివి నన్నెంతో సహించి క్షమించితివి నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడవు నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన కొద్ది సమయం దేవుని కొరకు, మన దేశం కొరకు, ప్రపంచం కొరకు, మన రాష్ట్రాల కొరకు ఈ సమయంలో మరి కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. దేవం గల తండ్రి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా యేసయ్య. ప్రభా మా దేశాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి స్తోత్రం. నీకు అందృష్టి మా మీద రప్పించండి తండ్రి స్తోత్రం ప్రభా యేసయ్య. నీ కటాక్షం కుమ్మరించి ప్రభా ఇంతవరకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. మా దేశాల్లో అనేక జాతులు అనేక భాషలు ఉన్నారు తండ్రి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. మీరు దర్శించండి తండ్రి స్తోత్రం ప్రభా. ప్రెసిడెంట్ మొదలుకుని ప్రభా, దేశ ప్రధాని మొదలుకుని ప్రభా యేసయ్య, అన్ని రాష్ట్రాలు మొదలుకుని ప్రభా నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ప్రార్థన చేస్తుండగా నీ కటాక్షం కుమ్మరించండి తండ్రి స్తోత్రం. మా దేశాన్ని దర్శించండి తండ్రి స్తోత్రం. మా దేశ అధ్యక్షుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి స్తోత్రం. ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని ప్రెసిడెంట్ ప్రభా, వైస్ ప్రెసిడెంట్ ప్రభా నీ కటాక్షం కుమ్మరించండి తండ్రి స్తోత్రం ప్రభా. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ ప్రభా యేసయ్య, రక్షణ పొందే విషయంలో కానీ ప్రభా, క్రైస్తవులకి ఏ విధంగా ప్రభా సహాయం చేసేవారు ప్రభా, అదే మీరే సహాయం దయచండి తండ్రి స్తోత్రం. వారిని దర్శించండి తండ్రి స్తోత్రం. ఎక్కడైతే ప్రభా మా దేశంలో పరిచర్యకు అడ్డుపడుతున్నారో ప్రభా మీకు అడ్డు తీసివేయండి తండ్రి స్తోత్రం ప్రభా. కొట్టివేయండి తండ్రి స్తోత్రం ప్రభా. సాతాను కూడా కోల్చని తండ్రి నీకు వందనం, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి గురించి ప్రభా వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రం. మా దేశంలో ప్రభా ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ఉన్నతాధికారులు కొరకు ప్రభా, ఐఏఎస్ ఆఫీసర్లు కొరకు ప్రభా, ఎస్ఐ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి స్తోత్రం. సెంట్రల్ మినిస్టర్ ప్రభా, అన్ని క్యాబినెట్లు ప్రభా మీ కటాక్షం కుమ్మరించి దర్శించండి తండ్రి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా యేసయ్య మా తెలుగు రాష్ట్రాలను బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా యేసయ్య. రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభా మీ కటాక్షం కుమ్మరించండి తండ్రి స్తోత్రం ప్రభా. నీకు అందృష్టి రప్పించండి తండ్రి స్తోత్రం ప్రభా. దాటిపోతండి రెండు రాష్ట్రాలను ప్రభా నీ కటాక్షం కుమ్మరించి తప్పకుండా ప్రభా రక్షణ దయచేయండి తండ్రి స్తోత్రం. రెండు రాష్ట్రాల్లోనూ నీ కటాక్షం కుమ్మరించండి స్తోత్రం ప్రభా. ప్రభా మీ కందృష్టి రప్పించి ప్రభా ఇంతవరకు రెండు రాష్ట్రాల్లో జరిగించిన విధానం బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. అయ్యా ప్రభా నార్త్ ఇండియాలో ప్రభా, సౌత్ ఇండియాలో ప్రభా యేసయ్య, ఈస్ట్ ఇండియా ప్రభా అన్ని విషయాల్లో ప్రభా మీ కటాక్షం కుమ్మరించండి తండ్రి స్తోత్రం. ఎక్కడైతే వ్యతిరేకత సంఘ యేసయ్య క్రైస్తవ విద్రోహ శక్తులు ఉన్నాయి ప్రభా మీరే ముట్టండి తండ్రి స్తోత్రం. మీరు దర్శించండి తండ్రి స్తోత్రం. విశేషంగా పౌల్ని ఏ విధంగా దర్శించేంతారు తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా మా దేశం నుంచి పౌలు బయలుదేరి ప్రభా అనేక దేశాలకి ప్రభా మిషనరీలుగా బయలుదేరుతాను తండ్రి సహాయం దయచేయండి తండ్రి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా మా దేశాల్లో ప్రభా యేసయ్య కరోనా కొట్టివేయండి తండ్రి స్తోత్రం. అనేకులు చనిపోయారు తండ్రి స్తోత్రం ప్రభా. మమ్మల్ని బలపరిచి ప్రభా మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన స్వస్థాన్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. యేసయ్య మీరు నీ దెబ్బల్లో
స్వస్థతను బట్టి నీకు వందన నీకు స్తోత్రం, నీ గాయాల్లో నెమ్మదిని బట్టి నీకు వందన నీకు స్తోత్రం ప్రభా. యేసయ్య ప్రభా, మీ రక్షణ బట్టి ప్రభా, నీ పిలుపుని బట్టి ప్రభా, మీరు ఇచ్చిన ప్రత్యక్షను బట్టి నీకు వందన నీకు స్తోత్రం ప్రభా. మీరు ప్రతిష్ఠించుకున్న జీవిత విధానం బట్టి నీకు వందన నీకు స్తోత్రం ప్రభా. మీరు ఇచ్చిన మార్గాన్ని బట్టి నీకు వందన నీకు స్తోత్రం, మీరు ఇచ్చిన సత్యాన్ని బట్టి నీకు వందన నీకు స్తోత్రం, మీరు మా కొరకు చేసిన త్యాగాలను బట్టి జీవాన్ని బట్టి నీకు వందన నీకు స్తోత్రం ప్రభా. ప్రభా, మేము ఎప్పుడు ప్రభా క్రీస్తుని పోలి ప్రభా నడుచుకునే వారి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. నిలువెల్ల ప్రభా క్రీస్తు మార్గంలో నడుచుకుని ప్రభా, మీరే సత్య మార్గం అని మాకు తెలిపిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి స్తోత్రం ప్రభా. ఎవరెవరైతే రాలేదో ప్రభా, మారు మనసు పొందలేదు ఇంతవరకు ప్రభా, మా రాష్ట్రాల్లో మా దేశంలో ప్రభా, వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అదేవిధంగా వారిని మార్చండి తండ్రి స్తోత్రం ప్రభా. యేసయ్య వారిని దర్శించండి తండ్రి స్తోత్రం ప్రభా. ప్రభా విశేషంగా కనికరం కుమ్మరించి ప్రభా వారిని దర్శించండి నీకు వందన నీకు స్తోత్రం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందన నీకు స్తోత్రం ప్రభా. ప్రపంచ దేశాల్లో ప్రభా, యూరప్ కంట్రీస్ ప్రభా, అన్ని కాంటినెంటల్స్ అన్ని ఖండాల కొరకు నీకు వందన నీకు స్తోత్రం ప్రభా. నీ కటాక్షం కుమ్మరించి ప్రభా. ప్రభా నీ కటాక్షం కుమ్మరి అన్ని రక్షణ పొందడం సహాయం తెచ్చండి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ పొంది ప్రభా నీ కొరకు బ్రతడా సహాయం తెచ్చండి తండ్రి స్తోత్రం. నీ రక్షణ కొరకు వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రం ప్రభా. అన్ని దేశాల్లో ప్రభా నీ కొరకు బ్రతడా సహాయం తెచ్చండి తండ్రి స్తోత్రం. ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి ప్రభా, ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి స్తోత్రం. ప్రతి మనిషి ప్రభా నీ కటాక్షం కుమ్మరించబట్టే కదా ప్రభా ఉనికి కలిగి చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనం తండ్రి స్తోత్రం. ఎవరిని దాటిపోతండి, ఏ ఒక్కరు నశించిపోవడం తండ్రి చిత్తం కాదు కాబట్టి ప్రభా అన్ని దేశాల కొరకు ప్రపంచ దేశాల కొరకు వేడుకున్నాం తండ్రి స్తోత్రం ప్రభా. ఆ ప్రభా నీకు వందనాలు తండ్రి స్తోత్రం. లైవ్లో ఎవరైతే వీక్షిస్తున్నారో, సంఘంలో ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని దర్శించండి తండ్రి నీకు వందనం నీకు స్తోత్రం. అనేకులకు మాదిరికరంగా మార్చండి తండ్రి నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. ప్రభా ఆఫ్రికన్ కంట్రీస్ కొరకు వేడుకున్నాం తండ్రి స్తోత్రం. 57 దేశాలు ప్రభా నీ కొరకు కటాక్షం కుమ్మరించండి తండ్రి స్తోత్రం ప్రభా. కరువు బాటలు వారుతుంది ప్రభా ఆ దేశాల్లో ప్రభా, కరువు రాజ్యం వెళ్తుంది ప్రభా. ఇంకా ప్రభా యేసయ్య టెర్రరిజం రాజ్యం వెళ్తుందండి నీకు వందనం నీకు స్తోత్రం ప్రభా. క్రీస్తు రాజ్యం వెళ్ళడం సహాయం దయచండి తండ్రి స్తోత్రం ప్రభా. నీ కటాక్షం కుమ్మరించండి తండ్రి స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా కరోనా కొట్టివేయండి తండ్రి నీకు వందనం నీకు స్తోత్రం ప్రభా. యేసయ్య నీ కొరకు బ్రతడా సహాయం దయచండి తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా చెరసాల్లో ఉన్న కొరకు నీ కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి స్తోత్రం. ఎవరైతే మా దేశాల్లో ప్రక్క దేశాల్లో ఎవరైతే చెరసాల్లో ఉన్నారో వారి కొరకు గుర్తుంచుకొని తండ్రి నీకు వందనం నీకు స్తోత్రం. వారిని దర్శించండి తండ్రి ప్రభా. రక్షణ దయచండి, మారు మంది దయచండి, మంచి ప్రవర్తన దయచండి తండ్రి నీకు వందనం నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా ఎవరైతే హాస్పిటల్లో ఉన్న మరణావస్థలో నిద్రావస్థలో ఉన్నారో ప్రభా, పనికి రావని ప్రభా, ఇంకాను నిరీక్షణ కోల్పోయి ఉన్నారో ప్రభా నీ కటాక్షం కుమ్మరించి మా దేశంలోని ప్రభా, మా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ ప్రభా వాళ్ళని దర్శించి ప్రభా నీ రక్షణ చేర్చి ప్రభా, నీ రక్షణ దర్శించి నీ రక్షణ తోట ప్రభా, నీ రక్షణ దయచేసి నీ నిత్యరాజ్యంలో ప్రవేశించడం సహాయం దయచేయండి తండ్రి నీకు వందనం నీకు స్తోత్రం. అదేవిధంగా ప్రభా మొదట నీ ప్రేమ రుచి ప్రభా వెనుతిరిగిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి స్తోత్రం. క్రీస్తు ప్రేమ ప్రభా రుచి చూచి ప్రభా నాగటి మీద వెనక చెయ్యి పెట్టి వెనక తిరగనీయకుండా నీ సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. వారు ఎన్నడూ వెనక తిరిగిన రాజ్యం క్రీస్తు రాజ్యం పాత్రుడు కారని మీరే చెప్పారు కాబట్టి నీకు వందనం తండ్రి స్తోత్రం ప్రభా. తప్పకుండా వాళ్ళు దర్శించండి ప్రభా నీకు వందనం నీకు స్తోత్రం. అనేకులు గతించిపోయారు ప్రభా నీకు వందనం నీకు స్తోత్రం. వాళ్ళని బట్టి ప్రభా నీకు వందనం నీకు స్తోత్రం ప్రభా. మాలో ఏ మంచి లేకపోయిన ప్రభా నీ ప్రేమ నీ కరుణ నీ కటాక్షము నీ దయాళతో ఉండబట్టే కదా మేము ఉనికి కలిగి చలిస్తున్నాం ప్రభా నీకు వందనం నీకు స్తోత్రం ప్రభా. నిరంతరం ప్రభా మేము మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. మా సంఘంలో దైవజనులు బట్టి నీకు వందనం నీకు స్తోత్రం ప్రభా. నీ చిత్తానుసారంగా వాక్యం ద్వారా బలపరిచిన విధానం బట్టి నీకు వందనం నీకు స్తోత్రం ప్రభా. మీరు ఇచ్చిన దైవజనులు బట్టి ఇతర ఉపసంఘాలను బట్టి ప్రభా పిలిచిన పరిచర్యలను బట్టి నీకు వందనం నీకు స్తోత్రం. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనం నీకు స్తోత్రం. వారిని వాడుకున్న అన్ని విషయాలను బట్టి నీకు వందనం నీకు స్తోత్రం. వారి జీవితాల్లో చేసిన మేలును బట్టి ప్రతి మేలును బట్టి ప్రతి ఈవులను బట్టి వందనం తండ్రి స్తోత్రం ప్రభా. యేసయ్య ప్రభా నిరంతరం ప్రభా మా జీవితాల్లో ప్రభా ప్రార్థన ఆత్మీయ జీవితం ఒక ఆయుధంగా ఇచ్చినందుకు నీకు వందనం నీకు స్తోత్రం ప్రభా. మా సంఘంలో ప్రభా నిరంతరం ప్రభా అన్ని దినాలు అన్ని సంవత్సరాలు అన్ని రోజులు నీ రాకడ వచ్చే సమయం వరకు కూడా ప్రభా విజ్ఞాపనలు చేసి ప్రార్థనలు చేసి మా రాష్ట్రాల కోసం తెలుగు రాష్ట్రాల కోసం మా దేశం కోసం ప్రపంచం కోసం ప్రతి ఒక్కరి కోసం విజ్ఞాపనలు చేసేవారుగా చేయమని ఈ కొద్ది ప్రార్థన నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం మా తండ్రి, ఆమెన్. అదేవిధంగా మన మధ్య ఉన్న కోయిర్ టీం వారు మరొక పాట పాడవలసిందిగా కోరుచున్నాం. పాట సంఖ్య 388 388 పరిశుద్ధ ఆకాశంలో ఉన్న దేవా అన్న పాట పాడతాం.
పరిశుద్ధ ఆకాశములో ఉన్న దేవా, అభిషిక్తుని రక్షించు దేవా. పరిశుద్ధ ఆకాశములో ఉన్న దేవా, అభిషిక్తుని రక్షించు దేవా. ఉత్తరమిచ్చు దేవా, సహాయకుడైన దేవా. ఉత్తరమిచ్చు దేవా, సహాయకుడైన దేవా. స్తుతి మహిమలు నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమలు నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు. పరీక్షించు దేవా, పరిశీలించు దేవా. అభయమిచ్చు దేవా, ఆదుకొనుము రక్షక. పరీక్షించు దేవా, పరిశీలించు దేవా. అభయమిచ్చు దేవా, ఆదుకొనుము రక్షక. కోరిక సిద్ధింపజేసి ఆలోచన సఫలపరచు. కోరిక సిద్ధింపజేసి ఆలోచన సఫలపరచు. స్తుతి మహిమలు నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమలు నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు. పరిశుద్ధ ఆకాశములో ఉన్న దేవా, అభిషిక్తుని రక్షించు దేవా. ఉత్తరమిచ్చు దేవా, సహాయకుడైన దేవా. ఉత్తరమిచ్చు దేవా, సహాయకుడైన దేవా. స్తుతి మహిమలు నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమలు నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు. సియోను దేవా, సియోను ప్రజల నివాసి. సియోను నుండి ఆదుకొనుము తండ్రి. సియోను దేవా, సియోను ప్రజల నివాసి. సియోను నుండి ఆదుకొనుము తండ్రి. సియోను నుండుటకు కనుమని పంపిన. సియోనుల నుండుటకు కుమారుని పంపిన. స్తుతి మహిమలు నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమలు నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మన సంఘస్థుల కొరకు అనేకులు కొంతమంది రోగులు ఉన్నారు. వారు ప్రార్థన విజ్ఞాపనలు కోరారు. వారి ప్రార్థన అవసరాల కోసం మరి 3వ సెక్షన్లో ప్రేయర్ చేసుకుందామండి. జీవం గల తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. ఈ సమయంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, స్తోత్రం. శ్యామ్ సుందర్ ప్రభా, శ్యామ్ సుందర్ గారు ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రం. శ్యామ్ సుందర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య, వారి బెయిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, స్తోత్రం ప్రభా. నీ కటాక్షం కుమ్మరించని తండ్రి, స్తోత్రం. వ్యాపారం సక్రమంగా నిరంతరం జరగడానికి సహాయం దయచేయండి తండ్రి, స్తోత్రం ప్రభా. అదేవిధంగా వినోద్ రక్షణ కొరకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రం. రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. వారికైతే రక్షణ లేదు తండ్రి, నీ కటాక్షం కుమ్మరించండి తండ్రి, స్తోత్రం ప్రభా. రక్షణ దర్శించండి, వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. కుటుంబ సభ్యులందరూ తప్పకుండా రక్షణ పొంది ప్రభా, తప్పకుండా వినోద్ కూడా మంచి విశ్వాసగా వాడబడ సహాయం తెచ్చండి తండ్రి, స్తోత్రం ప్రభా. అదేవిధంగా వినోద్ వ్యాపారం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. ప్రభా, నీ చిత్తానుసారంగా నిరంతరం వ్యాపారం జరగడానికి సహాయం తెచ్చండి తండ్రి, స్తోత్రం ప్రభా. నీతిగా యథార్థంగా బ్రతికి ప్రభా, వ్యాపారంలో లాభాలు సంపాదించడానికి సహాయం దయచేయండి తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా హెప్సిగా సిస్టర్ గారు నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. నీది గాలి నెమ్మది దయచేయండి తండ్రి, స్తోత్రం ప్రభా. స్వస్థ దయచేయండి తండ్రి, స్తోత్రం. నీది గాలి నెమ్మది, నీ దెబ్బల్లో స్వస్థ దయచేయండి తండ్రి, స్తోత్రం ప్రభా. అదేవిధంగా ఇంటి స్థలం విషయంలో, పొలం విషయంలో ప్రభా, వెంకటాపురంలో అనేకులు కబ్జాలు చేశారని తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. అన్ని విషయాల్లో తిరిగి రప్పించండి తండ్రి, స్తోత్రం. అన్యాయస్తుడు కాదు కాబట్టి ఈ నామం పేరటి ఏది అడిగినా ప్రభా మీరు ఇస్తున్నారు కాబట్టి తండ్రి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఏది విషయంలో మర్చిపోరు తండ్రి, స్తోత్రం ప్రభా. ఇంటి విషయంలో, పొలం విషయంలో ద్వారం తెరాలి తండ్రి, నీ కటాక్షం కుమ్మరించండి. అన్యాయస్తుడు కాదు కాబట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. నా ప్రార్థన గుర్తించుకోండి తండ్రి, స్తోత్రం. అనేకులు ప్రభా విజ్ఞాపన చేస్తుండగా మీరే కటాక్షం కుమ్మరించి కోల్పోయిన వాటిలో అన్ని రప్పించండి తండ్రి, స్తోత్రం ప్రభా. యోబు విషయంలో చెప్పారు కదా ప్రభా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది పోదన్నారు తండ్రి, స్తోత్రం ప్రభా. యేసయ్య, లెక్క చూడగా ఏది పోనీయకుండా ప్రభా ఏమైతే కోల్పోయిందో ఆ సిస్టర్ ప్రభా,
ఇంటి విషయం కానీ ప్రభా, అదే పొలం విషయమై కానీ ఇంకా ఏమైతే అవి దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. అనారోగ్య సమస్యలు తీర్చండి తండ్రి స్తోత్రం. విశేషంగా నీ ఆత్మ కుమ్మరించి ప్రభా మీరు దర్శించండి తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. దాటిపోతు రాజా, ప్రతి ఒక్కరిని దాటిపోతండి, ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రం. దర్శించండి, విశేషంగా వారిని దర్శించండి. నీకు వందనం తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా సిస్టర్ లక్ష్మి గారిని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం. థైరాయిడ్ ప్రభా స్వస్థత కొరకు నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. దయచేసి ప్రభా మీ కటాక్షం కుమ్మరించి మీరు స్వస్థత దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. ప్రభా వాడు మరిది గారు ప్రభా ఏసయ్య నీ కటాక్షం కుమ్మరించి మంచి రేటు కొరకు ప్రభా, నీ కటాక్షం కుమ్మరించి తప్పకుండా మంచి రేటు కొరకు అమ్ముడు బడ సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. లక్ష్మి గారి వారి ప్రభా త్వరగా జాబ్ వచ్చేటట్లు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. నీ కటాక్షం కుమ్మరించి ప్రభా త్వరగా రప్పించండి తండ్రి స్తోత్రం. వారి సార్కి కూడా జాబ్ రప్పించండి తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం. అసాధ్యమైంది ఏదీ లేదు కదా ప్రభా. నీకు వందనం తండ్రి స్తోత్రం. రాకపోకల్లో తోడండి లక్ష్మి గారి ప్రయాణం కొరకు ప్రభా. నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. రాకపోకల్లో మీరే తోండి, ప్రభా ఏ దుష్టుడు ముట్టనీయకుండా చేయండి తండ్రి స్తోత్రం ప్రభా. నీ కంచె వేయండి తండ్రి స్తోత్రం ప్రభా. రాకపోకల్లో మీరే తోండి. నీ రాకపోకలు ఏంది యెహోవా తోడున్నారు కాబట్టి అన్నారు కాబట్టి మీరే కటాక్షం కుమ్మరించండి స్తోత్రం ప్రభా. ఈ అపాయం రానికుండా చేయండి తండ్రి స్తోత్రం ప్రభా. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా వెళ్ళిన పని సంపూర్ణంగా జరగడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. బ్రదర్ నానాజీ గారిని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. విటమిన్ డి లోపం ప్రభా ఆయన ప్రభా ఇబ్బంది పడుతుండగా ప్రభా, స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతుండగా ప్రభా మీరే దర్శించండి తండ్రి స్తోత్రం ప్రభా. మీ కటాక్షం కుమ్మరించి ప్రభా ఏసయ్య మీ చల్లని చూపు రప్పించి ప్రభా ఏసయ్య విటమిన్స్ దయచేయండి ప్రభా ఏసయ్య. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి స్తోత్రం. నీది గాలి నెమ్మది, నీ దెబ్బల స్వస్థత దయచేసి ప్రభా. అలర్జీ తీసివేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. స్వస్థత దయచేసి పటిష్టంగా నీకు వరకు బ్రతికడం సహాయం దయచేయండి తండ్రి. మంచి సాక్షిగా వాడుకోండి తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా ఏసయ్య. అదేవిధంగా అల్లాపూర్ మోషే గారి నీకు వందనం, నీకు స్తోత్రం. బిజినెస్ కొరకు ప్రభా వారు టిఫిన్ సెంటర్లో పెట్టుకున్నారు తండ్రి స్తోత్రం. మీ కటాక్షం కుమ్మరించి ప్రభా నీ చిత్తానుసారంగా ఎక్కడ పెట్టాలో మీరే సహాయం దయచేసి ప్రభా చక్కగా ప్రభా వ్యాపారం జరగడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. ప్రతిదీ నీ చిత్తానుసారంగా అడుగు వేయడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. ప్రభా అదేవిధంగా వారి కూతురుని బట్టి రూతుని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. చదువులో మీరే తోండి తండ్రి స్తోత్రం ప్రభా. రాకపోకల్లో మీరే తోండి తండ్రి స్తోత్రం. ఏం చదవాలో ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో మీరే సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. వారి స్పెషలైజేషన్లో మీరే తోండి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా ఎబ్బేజ్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు తండ్రి స్తోత్రం. ఊర్లో మంచి ఇళ్ల స్థలం కొరకు ప్రభా అమ్ముడు పోయేటట్టు సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. అన్యాస్తుడు కాదు కాబట్టి ప్రభా ఏసయ్య ఎబ్బేజ్ వరకు నీకు వందనం, నీకు స్తోత్రం. ఎబ్బేజ్ అనేకులు ఏసయ్య బైబిల్లో ఉన్నది కదా తండ్రి స్తోత్రం. మొదటి దినవృత్తాంతంలో ఉన్నది కాబట్టి తండ్రి స్తోత్రం ప్రభా. ఎబ్బేజ్ ప్రభా అతని తల్లిదండ్రులు ఇబ్బంది పరిచినాను ప్రభా. తర్వాత అతడి సహోదరుల కంటే ఆశీర్వదించబడ్డాడు తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం. అతన్ని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభా అది జరిగింది తండ్రి స్తోత్రం ప్రభా. ఎబ్బేజ్ని బట్టి నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. ప్రభా ఆర్థిక ఇబ్బందులు తీసివేసి ప్రభా నీ కటాక్షం కొమ్మరించి మంచి ప్రభా వారి స్థలం ప్రభా మంచి రేటుకి అమ్ముడు పోయేడు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రం ప్రభా. అదేవిధంగా అల్లాపూర్ నాగరాజు గారికి వరకు కుసుమ బాప్తిసం తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి స్తోత్రం. రక్షణ దయచేయండి తండ్రి స్తోత్రం. రక్షణ లేని వారు ప్రతి ఒక్కరి రక్షణ దయచేయండి తండ్రి. నీకు వందనం, నీకు స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా నీ కటాక్షం కుమ్మరించి నీ శరీరంలో పాలు పొంది ప్రభా నీ కటాక్షం కుమ్మరించి వారు నీ కొరకు మంచి విశ్వాసులుగా జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం. అదేవిధంగా మా దైవజనులు ప్రభా మా మధ్య రాబోతుండగా మీరే సహాయం దయచేసి వాడుకోండి తండ్రి స్తోత్రం. మీకు అందృష్టి రప్పించి ప్రభా మీకు పరిశుద్ధాత్మ కుమ్మరించి ప్రభా విశేషంగా వాడుకొని ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని మాట్లాడి స్థిరపరిచి ధైర్యపరిచి క్రీస్తుని బండ మీద కట్టమని నాజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నా మా తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఇప్పుడు మన మధ్య ఉన్న సహోదరులు మరొక పాట పాడుతుంటారు. మనం అందరూ ఏకీభవిద్దాం. పాట సంఖ్య 74, 74. నీ జల్లరు వృక్షపు నీడలో నేను ఆనందభరితుడనైతే అన్న పాట పాడదాం. 1-5 వచనాలు పాడుకుందాం. నీ జల్లరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. నీ జల్లరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. బలువాకసి వృక్షపు గాయములు బలువాకసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు ప్రేమాహస్తములతో తాకు ప్రభు. నీ జల్లరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని.
భరితుడనైతిని నా హృదయపు వాకిలి తీయుమని పలు దినముల మంచులో నిలసితివి నా హృదయపు వాకిలి తీయుమని పలు దినముల మంచులో నిలచితివి నీ శిరము వానకు తడిసినను నీ శిరము వానకు తడిసినను నన్ను రక్షించుటకు వేచితివి నన్ను రక్షించుటకు వేచితివి నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి జీవాహారము నాకందించి జీవాహారము నాకందించి పరమగీతములను నేర్పితివి పరమగీతములను నేర్పితివి నీ జల్లరు నీడలలో నేనానంద భరితుడనైతిని బలురాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు ప్రేమహస్తములతో తాకు ప్రభు నీ చల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఓకే, థ్యాంక్ యూ క్వైర్ టీమ్. ఇంతవరకు మనం అనేక పాటలు పాడి ఉన్నాం. అదేవిధంగా అనేక అంశాల కొరకై మనం ప్రార్థన చేసాం, విజ్ఞాపన చేసాం. మరి మనం కొద్ది క్షణాల్లో మన దైవజనులు మన మధ్య ఉన్నారు. ప్రశస్తమైన సమయంలోకి వెళ్తున్నాం కాబట్టి దైవజనులు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పిలిచిన దేవునితో ఆశీర్వాద సమయం స్టార్ట్ చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొకసారి నాయనా నీ వాక్య ధ్యానం చేసే కృప మాకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలనాడు ప్రభువా, మోషే ఇత్తడి సర్పాన్ని అరణ్యంలో ఎలా ఎత్తాడో, ఎంతమందిని వాటిని చూశారో, రక్షింపబడ్డారో నాయన, బ్రతికిబడ్డారో ప్రభువా. అదే విధంగా నాయన, ఎత్తబడిన నిన్ను చూసి ప్రతి ఒక్కరూ రక్షింపబడతారని నీ మాటల ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఎల్లప్పుడూ ప్రభువా నిన్ను చూసి నాయన, నీ రక్షణ మేము కొనసాగిస్తూ నాయన ఈ లోకంలో జీవించే కృప మాకు దయచేయండి. మేము నేర్చుకోవాల్సిన పాఠములు, తెలుసుకోవాల్సిన పాఠములు మాకు బయలుపరచండి. ఇక్కడ నాయన నన్ను వాడుకోమని, అయ్యా అపాత్రుడను అయోగ్యుడను అని ఒప్పుకుంటూ నీ చేతికి అప్పచెప్పుకుంటూ నువ్వే నడిపించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నానండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మరొకసారి చదువుకుందాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ మాటలు సాక్షాత్ యేసుక్రీస్తు వారే నికోదెము అనే పరిసయ్యునితో చెబుతున్న మాటలు. నికోదెము ఒకనాడు రాత్రిపూట యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడనమాట. వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అనేకమైన మాటలు నికోదెముతో చెప్పడం జరిగింది. అలా చెబుతున్న సందర్భంలో ఈ 15వ వచనము యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచి కనాను దేశమునకు ప్రయాణం అవుతున్నప్పుడు అనేకమైన అడ్డంకులు ఆటంకులు వచ్చే వారికి, అయినప్పటికీ దేవుడు వారిని తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అయితే వారు ఎదోము దేశము చుట్టూ తిరిగి ప్రయాణిస్తున్న సమయంలో ఏం జరిగింది అంటే, వారు ప్రయాణం చేసి 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 అలసిపోయారన్నమాట. సొమ్మసిల్లిపోయారు. వారి ప్రాణాలన్నీ సొమ్మసిల్లిపోయాయి. అలాంటి సమయంలో
ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మోషేకి వ్యతిరేకంగాను అలాగే దేవునికి వ్యతిరేకంగాను సొనగడం ప్రారంభించారు. ఈ ఐగుప్తులో నుండి మాకు ఇక్కడికి తీసుకొచ్చారు, ఈ ఎడారిలో మమ్మల్ని చంపుటక లేదా మేము చావటక మమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించారు. ఇక్కడ ఆహారము లేదు, ఇక్కడ నీళ్లు లేవు, చవి చవని భోజనం మాకుంది, ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అని మోషేకిను అలాగనే దేవునికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడడం ప్రారంభించారు. వారు దూషించడం ప్రారంభించారు, సొనగడం ప్రారంభించారు. అయితే అప్పుడు యెహోవా చేసినది ఏమంటే విషపూరితమైన సర్పములు వారి మధ్యలోనికి పంపించాడనమాట. ఇజ్రాయెల్ ప్రజలందరూ అక్కడ ఉన్నారు, ఉంటే వారిలోనికి అనేకమైన భయంకరమైన విషపూరితమైన సర్పములు వారి మీదకి వచ్చాయన్నమాట. అనేక మంది ఆ సర్పముల చేత కరవబడ్డారు, అనేక మంది చనిపోయారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మోషే దగ్గరికి వచ్చి మోషేకి విన్నవించుకున్నారు. ఏమనంటే, యెహోవాకు మొరపెట్టు, అప్పుడు ఈ సర్పములు ఇక్కడ నుండి వెళ్ళిపోతాయి, మేము బ్రతుకుతాము, కాబట్టి మా పక్షాన నీవు మొరపెట్టు అని వారందరూ కూడా మోషేకి విజ్ఞాపన చేశారు. అలా విజ్ఞాపన చేసినప్పుడు మోషే వారి కొరకు ప్రార్థించగా అప్పుడు యెహోవా దేవుడు మోషేకి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఒక సర్పముని చేయి, ఇత్తడితో ఒక సర్పముని చేయి, అది ఒక స్తంభము మీద నిలబెట్టు, ఎందరైతే ఆ సర్పము వైపు చూస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు అని. అలాగే మోషే ఆ ఇత్తడి సర్పాన్ని చేసి ఆ స్తంభం మీద నిలబెట్టినప్పుడు అనేక మంది ఆ సర్పాన్ని చూశారు. చూసిన వారందరూ కూడా బ్రతికారు, చూడని వారందరూ కూడా నశించిపోయారు. అయితే ఈ వృత్తాంతాన్ని యేసుక్రీస్తు వారు, పాత నిబంధనలో జరిగిన ఈ వృత్తాంతాన్ని యేసుక్రీస్తు వారు నికోదేముకి తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఇది నికోదేముకే కాదు కానీ మన అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఏ విధముగా ఆ ఇత్తడి సర్పము ఎడారిలో అరణ్యములో ఎత్తబడిందో, ఎందరైతే దాన్ని చూసి రక్షింపబడ్డారో, అదే విధముగా మనుష్య కుమారుడు అన క్రీస్తు వారే. వాక్యం సెలవిస్తుంది, మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వైపు చూసిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికింపబడతారు, రక్షింపబడతారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అలా చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు, నిత్య జీవము పొందుకుంటారు అని. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఎత్తబడాలి నికోదేముకి తాను ఎత్తబడబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఎత్తబడబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే మనుషులందరూ కూడా, ఎంతమంది అయితే ఆ ఇత్తడి సర్పాన్ని చూసి ఇజ్రాయెల్ ప్రజలు రక్షింపబడ్డారో, అలాగే యేసుక్రీస్తు వైపు చూస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఎత్తబడాలి, ఎందుకు ఆయన శిలువ మీదకి రావాలి, ఎందుకు ఆయన శిలువ వేయించబడాలి అనే విషయాలు, 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈ పూట ధ్యానం చేద్దాం. అయితే యేసుక్రీస్తు వారు అలా ఎత్తబడకపోతే, ఆ శిలువలో వేలాడకపోతే మానవునికి రక్షణ లేదు. అయితే 5 ప్రాముఖ్యమైన విషయాలు, ప్రతి విశ్వాసి జ్ఞాపకము ఉంచుకొనవలసిన విషయాలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా విషయము ఏంటి అంటే, లేదా మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఎందుకు ఎత్తబడ్డారు, ఆ శిలువకి ఎందుకు అప్పగించబడ్డారు అంటే, మొదటిగా దేవుడు ప్రేమమయుడు. ఈ మనం చదువుకున్న వచనం యోహాను సువార్త 3:15 వచనములు, ఎత్తబడిన క్రీస్తుని చూసిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. అయితే ఆ నెక్స్ట్ వచనం 16వ వచనం మనందరికీ తెలిసిన వచనమే, మరొకసారి చదువుకుందాం. అదేమనగా యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. సో దేవుడు, యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువకి అప్పగింపబడ్డారు, ఎందుకు ఎత్తబడ్డారు అంటే కారణం మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రతి మానవుని, తన చేతితో సృష్టించిన మానవుణ్ణి, తన స్వరూపంలో సృష్టించిన మానవుణ్ణి ఆయన ప్రేమించాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది అనేక రకమైన ప్రేమలు వ్యక్తపరుస్తారు. తల్లిదండ్రుల మధ్యన ప్రేమ,
కుమారులు మధ్యన ప్రేమ, అక్క చెల్లెల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్యన ప్రేమ, ఇంకా అనేకమైన ప్రేమని ఈ లోకంలో చూస్తాం. కానీ ఆ ప్రేమలో ఎంతో కొంత స్వార్థం ఉంటది. కానీ స్వార్థము లేని ప్రేమ ఎవరిది అంటే అది యేసుక్రీస్తు వారిదే. యేసుక్రీస్తు వారు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకే తన ఒక్క కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన ఇచ్చాడనమాట. సిలువకి ఆయన అప్పచెప్పాడు. అక్కడ చెప్తున్న మాట, ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును రక్షింపబడతాడు. సో ముందు వచనములో ఎత్తబడిన వారు చూసిన వారందరూ విశ్వాసముంచు ప్రతి వారు రక్షింపబడతారు. అసలు దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని ఎత్తేలా లేదా సిలువపై అప్పగించేలా ఎందుకు చేశాడు అంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి ఆ సిలువకు అప్పచెప్పాడు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన వైపు చూస్తారో, ఎందరైతే ఆయన వైపు విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షింపబడతారు అనే మాటలు యేసుక్రీస్తు వారే తెలియజేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ లోకంలో ప్రేమ అంటే ఏంటి అని ఎవరినైనా అడిగినప్పుడు చాలా నిర్వచనాలు మనకి చెబుతూ ఉంటారు లేదా మనం వింటూ ఉంటాం. కొందరు అంటారు ప్రేమ మరణము కన్నా గొప్పది అంటారు. ఇంకొంతమంది అంటారు ప్రేమ సమస్తముకి మించినది అంటారు. ఇంకొంతమంది ప్రేమ శాశ్వతమైనది అంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది, దైవ గ్రంథం ఏం చెబుతుంది అంటే దేవుడే ప్రేమై ఉన్నాడు, దేవుడే ప్రేమ అని తెలియజేస్తుంది. అంటే ప్రేమకి నిర్వచనం ఏంటి అంటే ఒక విశ్వాసిగా మనం ఏం చెప్పాలి అంటే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు. ప్రేమ అంటే దేవుడే, దేవుడు అంటే యేసుక్రీస్తు వారే, అంటే ప్రేమ అంటే యేసుక్రీస్తు వారే. అయితే విశ్వాసులంగా ప్రేమకి నిర్వచనం యేసు అని మనం చెప్పాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకు అంటే దేవుడు తను ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాదు కానీ ఆ ప్రేమని వివరించాడు, ఆ ప్రేమని చూపించాడు. కొన్ని వచనాలు మనం చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక 4:8. మొదటి యోహాను పత్రిక 4:8 నేను చదువుతున్నానండి. మొదటి యోహాను పత్రిక 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ దేవుడు ప్రేమ, అంతగా మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ఇర్మియా 31:3 తెలియజేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని, నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను అని ఆయన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? గతంలో ప్రేమించాడు, నిన్న ప్రేమించాడు, ఈ రోజు ప్రేమించాడు, రేపు ప్రేమిస్తాడు, శాశ్వతంగా ప్రేమిస్తాడు, యుగ యుగములు కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. ఎంత ప్రేమిస్తాడు అంటే దానికి కొలేవని వాక్యం సెలవిస్తుంది. ఆకాశము కన్నా హెచ్చుగా ఆయన ప్రేమిస్తున్నాడు. నీటిలో డీపర్ కన్నా ఇంకా లోతు కన్నా ఆయన మనకు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకి కొలతల లేని విధముగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన త్యాగము చేశాడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మనల్ని రక్షించడానికి ఆ సిలువ పైన వేలాడాడు. చివరి రక్త బొట్టు కూడా కార్చి, ఇదిగో నీ కొరకు నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని ఆయన మన కొరకు ఆయన వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమని చెప్పడమే కాదు, దాన్ని నిరూపించాడు, చూపించాడు. అయితే ఈ పూట ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం? నిజముగా ఆయన్ని ప్రేమిస్తున్నామా? వాక్యం చెప్తుంది ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో ఆయన్ని ఆరాధించాలి అని. అయితే ఆయన ప్రేమించువారు కూడా పూర్ణ హృదయముతో, ఆత్మతో, శరీరముతో, ప్రాణంతో, సమస్తముతో ఆయన్ని ప్రేమించాలి. అటువంటి ప్రేమ మనం ఆయన వైపు వెల్లడిస్తున్నామా? ఆయన్ని చూపిస్తున్నామా? ఆయన్ని ప్రేమించగలుస్తున్నామా? ఆయనైతే మనల్ని 100% ప్రేమిస్తున్నాడు, దానిలో నో డౌట్. ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే మనము ఆయన్ని ప్రేమిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దీన్ని పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. లేక లోకము వైపు ప్రేమిస్తున్నామా? లోకాన్ని ప్రేమిస్తున్నామా? లోక భోగాలని ప్రేమిస్తున్నామా? డబ్బుని ప్రేమిస్తున్నామా? ప్రేమని మనుషుల్లో ఉన్న ప్రేమ అనుకునే వ్యామోహాన్ని ప్రేమిస్తున్నామా? లేక బంధాలని ప్రేమిస్తున్నామా? దేన్ని ప్రేమిస్తున్నాం? లేక నిజమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనం గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒకవేళ ఆ ప్రేమని మనం చూపించలేకపోయి ఉంటే, చూపించట్లేదైతే మనం
దాన్ని సరి చేసుకోవాల్సిన వారం ఉన్నాం. ఆయన అయితే చెబుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, అందుకే నా ప్రేమను వెల్లడిస్తూ ఎత్తబడ్డాను అని చెప్తున్నాడు. రెండవ మాటగా లేదా రెండవది ఆయన ఎత్తబడటం ద్వారా జరిగిన సంఘటన ఏంటి అంటే ఫర్గివ్నెస్, క్షమాపణ. ఒక మనిషి మనకి అన్ని మేలులు చేసినప్పుడు, కొంతవరకు తప్పు చేసినప్పుడు మనం క్షమించగలుగుతాం. కానీ మాటకి తప్పు చేస్తే మనం క్షమించలేని వారంగా ఉంటాం. అట్టి మనస్సు మనకు కలగదు. యాక్చువల్ గా మానవులుగా మనకు అలాంటి మనసు కలగదు. కానీ క్రీస్తుతో కలిగి ఉన్న మనము క్షమించడం కూడా నేర్చుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఈ పరిచర్యలో ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన భోజనం చేసినప్పుడు ఆయనతో ఉన్నారు, ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆయనతో ఉన్నారు, ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఆయనతో ఉన్నారు, ఆయనతో పాటు నడిచారు. అయితే అందులో ఒకడైన యోధా ఇస్కరియోతు ఆయనను అప్పగించిన వాడిగా ఉన్నాడు. గెత్సెమనే తోటలో మహావేదన పడుతూ ప్రభువారు ఆయన చెమట రక్త బిందువుగా మారిన క్షణాల్లో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుండి తొలగించి వేయి, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేర్చబడును గాక అని అలా ప్రార్థన చేసి వచ్చిన తర్వాత యోధా ఇస్కరియోతు ధన వ్యామోహము కలిగి ఆ సైనికులను అక్కడికి తీసుకొచ్చి ఆ వెండి నాణ్యాలకి యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. బోధకుడా నీకు శుభము అని ముద్దు పెట్టి ఆయనని అప్పగించిన వాడిగా ఉన్నాడు, మోసము చేసిన వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత పేతురు ఆ పస్కా పండుగ నాడు భుజిస్తుండగా, పస్కా పండుగ బలను భుజిస్తుండగా ప్రభుతో అన్నాడు, ప్రభువా నేను నా మరణం వరకు నిన్ను విడువను ప్రభువా అన్నాడు. కానీ 3 సార్లు అబద్ధం ఆడిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎవరో నాకు ఎరుగను, నేను ఆయన నాకు తెలీదు అని బొంకిన వాడిగా ఉన్నాడు. అయితే దాని ద్వారా ఆయన మాట తప్పిన వాడిగా ఉన్నాడు. అయితే సైనికుల అక్కడికి వచ్చినప్పుడు ఆ శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుని ఒంటరిగా విడిచిపెట్టి పారిపోయిన వారిగా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, తనతో ఉన్నవారు, తనని వెంబడించిన వారు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసిన వారు, పాలు పంచుకున్న వారు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారంగా ఉన్నారు. అయితే మనము కూడా అనేక సందర్భంలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారంగా ఉన్నాం. ప్రతి గుడ్ ఫ్రైడే నాడు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన అనేకమైన మాటల్లో 7 మాటలు మనం ధ్యానిస్తాం. అందులో మొట్టమొదటి మాట ఆయన సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమింపుడి అని పలికాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించుడి అని. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనని పిలాతు జడ్జి చేస్తున్న టైంలో ఆయనని తీసుకొచ్చి నిలిచోబెట్టి, ఇదిగో ఈయన్ని యేసుక్రీస్తుని విడిచిపెట్టాలా, బరబ్బా అనే ఈ హంతకుడిని విడిచిపెట్టాలా అని చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా, ఇదిగో బరబ్బాని విడిచిపెట్టండి, యేసుక్రీస్తుని సిలువ వేయండి, బరబ్బాని విడిచిపెట్టండి, యేసుక్రీస్తుని సిలువ వేయండి అని పలికారు. అయితే ఉన్న మనుషులందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, అక్కడున్న మానవ జాతి మొత్తము కూడా ఆయనకి సిలువ వేయండి అన్నారు. ఏ పాపము లేని పరిశుద్ధుడిని సిలువ వేయండి అని చెప్పి పాపం చేసిన వారంగా ఉన్నారు. అయితే ఆయన క్షమించుతున్నాడు. ఆ సిలువలో ఎత్తబడిన ఆ సిలువలో ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమింపుడి అని ప్రార్థన చేస్తున్న వాడిగా ఉన్నారు. అయితే ఈ సమయంలో మనము గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సిలువలో మనల్ని క్షమించాడు. అయితే మొదటిగా ఆ సిలువలో తన ప్రేమని వెల్లడిపరిచాడు, ఎత్తబడిన ఆ సిలువలో. రెండవదిగా ఆయన మనకి తెలియపరుస్తున్న మాట ఫర్గివ్నెస్. ఆయన ఎత్తబడడం ద్వారా మనకు కలిగినది ఏంటి అంటే క్షమాపణ. అయితే మనము క్షమింపబడ్డామా? యేసుక్రీస్తు వారు అయితే మన కొరకు ఆ సిలువలో ప్రార్థన చేశారు, తండ్రి వీరిని క్షమించండి అని. అంతేకాదు ఆయన నిత్యము కూడా తండ్రి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. మన తరపున, మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఎందరైతే ఆయనను అంగీకరించి తమ పాపమును ఒప్పుకుంటారో వారందరూ కూడా క్షమింపబడతారు, రక్షింపబడతారు.
మొదటి యోహాను పత్రిక 1:7 మనందరం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులోనికి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రములుగా చేయును. ఎందరైతే తమ పాపములను ఒప్పుకుంటారో చీకటి నుండి వెలుగులోకి వస్తారు. మన పాపములన్నీ కూడా యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా కడగబడుతుంది. ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. క్షమింపబడడానికి మనము సిద్ధముగా ఉన్నామా? ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు రక్షింపబడలేదేమో, నీవు పాప క్షమాపణ ఎత్తబడిన ఆ సిలువ వైపు నువ్వు చూసి పాప క్షమాపణ పొందుకోవచ్చు. నువ్వు పాపమును ఒప్పుకునే ఎడల నమ్మదగిన వాడు, ఆయన క్షమిస్తాడు. అయితే మొదటిగా ఆయన ప్రేమని చూపించాడు. రెండవదిగా ఫర్గివ్నెస్. ఆ సిలువలో మన కొరకు ఎత్తబడిన సిలువలో మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. క్షమించమని తండ్రికి ప్రార్థన చేశాడు. ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. అంతేకాదు మన కొరకు నిత్యము కూడా విజ్ఞాపన చేస్తున్న వాడిగా ఉన్నాడు. సో మూడవ మాటగా యాక్సెప్టెన్స్ అంటే స్వీకరింపబడుట. ఆదాము అవ్వ సృజింపబడిన తర్వాత ఏదైనా వనములో వారు ఉండినప్పుడు అవ్వమ్మ గారు దేవుని స్వరం విన్నారు, అలాగే ఆదాము స్వరం విన్నారు. ఈ రెండు స్వరములు మాత్రమే విన్నారు. అయితే ఒకానొక దినమున ఆమె వేరొక స్వరం వినడం జరిగింది. ఆ స్వరము ఎవరిది అని ఆమె చూసినప్పుడు అది ఒక సర్పము యొక్క స్వరం. ఆమె అనుకునవచ్చు, ఇప్పటి వరకు నేను దేవుడి స్వరం విన్నాను, ఆదాము స్వరం విన్నాను, కానీ ఈ కొత్త స్వరం ఏంటి అని. అయితే సర్పం మాట్లాడుతుంది, ఇదిగో ఈ పండును చూడు, ఇది రమ్యమైనది, దీన్ని తింటే మీరు నిజం అబద్ధాలకు తేడా మీకు తెలుస్తుంది, మీరు దేవదూతల వలె అయిపోతారు అని మాటలు పలికినప్పుడు ఆ పండును చూసి ఆమె శోధనకు గురై ఆ పండును తినడం జరిగింది. ఆ తర్వాత ఆదామునకు కూడా ఆ పండు తినిపించడం జరిగింది. వారి ఇరువురు తినక ముందు వారు దేవుని యొక్క మహిమతో కప్పబడి ఉన్నారు. వారు దేవుని యొక్క మహిమతో కప్పబడి ఉన్నారు. కానీ ఆ పండు తిని తరువాత ఆ దేవుని యొక్క మహిమను కోల్పోయిన వారుగా ఉన్నారు. తద్వారా వారు దిగంబరులుగా ఉన్నట్లు వారు గ్రహించారు. అయితే దేవుడు ఆ సాయంకాల పూట వారితో కలుసుకొనుటకు వచ్చినప్పుడు వారు చెట్లు వెనక దాక్కుని ఉన్నారు. దేవుడు అడిగాడు, ఇదిగో మీరు ఎందుకు దాక్కుని ఉన్నారు అంటే, ప్రభువా మేము దిగంబరులమై ఉన్నాము అని. మీరు దిగంబరులై ఉన్నారని ఎలా మీకు తెలిసింది? మీరు ఆ పండు తిన్నారు అని చెప్పిన తర్వాత వారికి ఒక గొర్రె పిల్లను వధించి కట్టడాలను చేసి వారికి బట్టలు తొడిగించి ఆ ఈదైన వనం నుండి బయటికి గెంటి వేయడం జరిగింది. సో ఆ పండు తినడం ద్వారా మానవ జీవితంలోనికి పాపము వచ్చేసింది. అయితే అక్కడ నుండి పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపములోనే జీవిస్తూ వచ్చాడు, పాపములోనే సంచరిస్తూ ఉన్నాడు, పాపములోనే ప్రయాణిస్తూ వచ్చాడనమాట. అయితే మానవునికి దేవునికి మధ్యన సంబంధం, సత్సంబంధం లేకుండా ఉంది. దేవునికి మానవునికి మధ్యన అగాధమై ఏర్పడింది. దేవునికి మానవునికి మధ్యన ఒక పాపము అనే గోడ నిలిచి ఉండేది. అయితే యేసు క్రీస్తు వారి లోకానికి దిగువచ్చి ఆ శిలువలో మరణించడం ద్వారా, ఆయన రక్తము ద్వారా ఆ పాపము అనే ఆ గోడని విరగొట్టడం జరిగింది. అయితే యేసు క్రీస్తు వారు మనల్ని అంగీకరించారు. ఏ విధంగా అంగీకరించారు అంటే, కుమారునిగా, కుమార్తెలంగా ఆయన మనల్ని అంగీకరించడం జరిగింది. యోహాను సువార్త 1:12 మనం చూసినట్లయితే, ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారుడు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఒకప్పుడైతే దేవునికి మానవునికి మధ్యన సంబంధం కోల్పోయింది, తెగిపోయింది. కానీ యేసు క్రీస్తు వారి ద్వారా ఆయనకు కుమారులుగా, తండ్రి అయిన దేవునికి కుమారులుగా అగుటకు మరొక అవకాశం దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12. తనను ఎందరు అంగీకరించెదరో
వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు ప్రతి వారికిని దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. తన నామమందు విశ్వసించు ప్రతి ఒక్కరికి కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అవకాశం కాదండి, అధికారము. ఆయన అధికారం ఇచ్చాడు ఆయన పిల్లలగుటకు మనకి అధికారం ఇచ్చాడు. అయితే మన గతం ఏమైనప్పటికీ కూడా, మన ప్రస్తుతం ఏమైనప్పటికీ కూడా, మనం ఎంత గొప్ప పాపములు చేసిన వారమైన మానవులకి, మనుషులకి చెప్పుకోలేనటువంటి పాపములు మనము చేసిన వారమైనప్పటికీ కూడా ఆయన క్షమింపదగిన వానిగా ఆయన ఉన్నాడు. మనల్ని క్షమించే దేవుడిగా ఆయన ఉన్నాడు. మనల్ని అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. స్వీకరించే దేవుడిగా ఆయన ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుతున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14, 15, 16 వచనం నేను చదువుతున్నానండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. 15వ వచనం, ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మ పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆయన మనకి పిరికి గల ఆత్మ ఇవ్వలేదు గాని దత్తపుత్ర ఆత్మ ఆయన అనుగ్రహించాడు. తద్వారా మనము ఆయనకి అబ్బా తండ్రి అని పిలవగలిగిన వారముగా, లేదా మొరపెట్టవలసిన వారంగా, లేదా అలా పిలిచే అవకాశాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. అంతేకాదు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన మనల్ని కుమార్తెలుగా అంగీకరించిన దేవుడిగా ఉన్నాడు. అయితే మనం గతం ఎలాంటిదైనప్పటికీ, మనం ఎలాంటి పాపము చేసినప్పటికీ, మనము నిజముగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నా పాపములను బట్టి నన్ను క్షమించు, నన్ను స్వీకరించు అని మనం చెప్పినప్పుడు ఆయన స్వీకరించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఆయన కుమారులుగా చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు యేసు క్రీస్తు ద్వారా మనము ఆయనకి దత్తపుత్రులంగా ఉన్నాము. అంటే క్రీస్తు యొక్క లేదా తండ్రి యొక్క స్వాస్థ్యము అంతటికి కూడా మనం వారసులంగా ఉన్నాము. కాబట్టి ఈ సమయమున ఒకవేళ మనము ఆయనకి అంగీకారముగా ఉండాలంటే, ఆయన చేత స్వీకరింపబడాలంటే, ఆయన చేత యాక్సెప్టెన్స్ పొందాలి అంటే మనము ఆయన వైపు చూడాల్సిన వారంగా ఉన్నాం. ఎత్తబడిన ఆ క్రీస్తు వైపు చూడవలసిన వారంగా ఉన్నాం. స్వీకరించుట. అయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు అనేక రకమైన బలులను అంగీకరించిన వాడుగా ఉన్నాడు. కోళ్లను, మేకలను తమ పాపముల నిమిత్తము దహన బలులను వారు తీసుకొచ్చి యాజకునికి ఇచ్చి, యాజకుడు అర్పించడం ద్వారా ఆ హోమములను లేదా ఆ బలులను దేవుడు అంగీకరించిన వారిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఈ కొత్త నిబంధన సమయంలో యేసు క్రీస్తు అనే మన దేవుడు ఆయనే గొర్రె పిల్లగా తన రక్తాన్ని సమర్పించాడు, బలి అర్పణ చేశాడు. ఆయన బలి అర్పణ చేశాడు కాబట్టి ఆయన బలి అర్పణ ద్వారా మనము తండ్రి అయిన దేవునికి సువాసనమైన బలిగా స్వీకరింపబడుతున్నాం. మనము విరిగి నలిగిన హృదయమే దేవునికి అంగీకారము, ఆయన స్వీకరించేది. నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపము కలిగిన విరిగి నలిగిన హృదయము నీకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను అంగీకరించే వాడిగా ఉన్నాడు, స్వీకరించే వాడిగా ఉన్నాడు. ఏ విధముగా స్వీకరిస్తాడు అంటే ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెనిగా నిన్ను స్వీకరించే దేవుడిగా ఆయన ఉన్నాడు. మరి మాటలు వింటున్న నీవు ఒకవేళ ఆయన చేత అంగీకారము పొందలేదేమో, ఒకవేళ నీవుగా నీ బలి అర్పణగా అర్పించుకోలేదేమో, వాక్యం సెలవిస్తుంది సజీవ యాగముగా మనల్ని మనము అర్పించుకోవాలి. అంటే ఏంటి? మన ప్రాణ, దేహ, ఆత్మ, శరీరాలు ఆయనకి బలి యాగముగా అర్పింపబడాలి. అంటే చావైతే మేలు, బ్రతుకుట మేలు క్రీస్తు అని
ఎలా అయితే పౌలు భక్తుడు చెప్పాడో, నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే బ్రతుకుతాను అని సజీవ యాగంగా ఆయనకి బలియాగంగా అర్పించవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ అటువంటి అర్పణ నువ్వు నేను కలిగి ఉంటే ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ పూట మన హృదయాలను పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. నిజముగా మనము సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకుంటున్నామా? ఒకవేళ సమర్పించుకోలేని వారంగా ఉంటే ఈ సమయాన్న మనం సమర్పించుకోవడానికి ఒక తీర్మానం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు 3 మాటలు మనం ధ్యానించాం. మొదటిగా ఆయన ప్రేమ. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన ఎత్తబడ్డాడు. రెండవది ఆయన క్షమించాడు. మూడవది యాక్సెప్టెన్స్, మనల్ని స్వీకరించాడు. ఇక 4వ మాట సాక్రిఫైస్. త్వరగా నేను ముగిచ్చేస్తానండి. సాక్రిఫైస్ అంటే త్యాగము. ఆయన త్యాగం చేశాడండి. యేసుక్రీస్తు వారు త్యాగం చేశాడు. యవ్వన కాలంలోనే ఆయన త్యాగం చేశాడు. ఈ లోకములో ఆయన వచ్చిన మొదలుకొని ఆయన త్యాగం చేశాడు తన జీవితాన్ని. తన జీవితం మొత్తాన్ని కూడా మానవ జాతి కొరకు, తన చేతి సృష్టి కొరకు, వారిని రక్షించుట కొరకు తన జీవితాన్నే ఆయన ధారపోసిన వాడిగా ఉన్నాడు, త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముకి ఒక్కగానొక్క కుమారుడు, వాగ్దాన కుమారుడైన ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చిన తర్వాత అబ్రహామును పరీక్షించుటకు, ఇదిగో అబ్రహామా, నీ కుమారుడు, నీ ఒక్కగానొక్క కుమారుడని నీవు మోరియా పర్వతం మీద నేను చెప్పిన దగ్గర బలి ఇవ్వు అని చెప్పినప్పుడు అబ్రహాముకి ఎంతో వేదన కలిగింది. దేవుడు అబ్రహామును పరీక్షించుటకు ఈ పరీక్ష పెట్టాడు. అయితే అబ్రహాము తన కుమారుని తీసుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళి తన కుమారుని చేతులు కట్టి ఆ బలిపీఠం మీద అతడిని పెట్టి కత్తి ఎత్తబోతున్నప్పుడు దేవుడు పలికిన మాట, ఆకాశముడే ఆయన దూత పలికిన మాట, దేవుడే పలికిన మాట, అబ్రహాము త్వరపడకము, నీవు నన్ను ప్రేమించుచున్నావని, నన్ను అనుసరిస్తూ ఉన్నావని, నాకు లోబడుతున్నావని నేను తెలుసుకున్నాను. నీ కుమారుని మీద చేయి వేయకము అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఆ పొదల్లో చిక్కుకున్న ఒక మృగమును తీసుకొచ్చి, లేదా ఒక గొర్రెను తీసుకొచ్చి ఆయన బలి ఇవ్వడం జరిగింది. అయితే అదే విధముగా ఇక్కడ దేవుడు తన ప్రియ కుమారుని బలిగా అర్పించడానికి త్యాగం చేశాడు. యేసుక్రీస్తుని ఆయన త్యాగం చేశాడు. ఆది నుండి ఉన్న ఆయనని, వాక్యమై ఉన్న ఆయనని మానవ దారిగా, శరీరధారిగా ఈ లోకానికి పంపించి తద్వారా ఆయన ద్వారా బలియాగముగా ఒక త్యాగము చేశాడు. ఆయన ఒక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుడు త్యాగం చేశాడు. యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చి నీ కొరకు నా కొరకు యవ్వన ప్రాయములో నీ కొరకు నా కొరకు ఆయన ఒక గొప్ప త్యాగం చేశాడు. ఆ త్యాగము ఏ మానవుడు కూడా చేయలేనిది. నవమాసాలు మోసిన తల్లి కూడా అటువంటి త్యాగము చేయదు. అది ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు వారు ఆ త్యాగం చేయాల్సి వచ్చింది అంటే, నన్ను ఆ పాపము నుండి విడుదల దయచేయడానికి, నన్ను నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి, నన్ను పరలోకముకు చేర్చడానికి ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. చదువుకుందాం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నానండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరొకసారి చదువుతున్నానండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి క్రీస్తు యొక్క పరిశుద్ధమైన శరీరము అర్పింపబడము చేతనే మనము ఆ త్యాగము చేతనే పరిశుద్ధపరచబడ్డాము. మనల్ని పరిశుద్ధపరచబడడానికి, పరిశుద్ధునిగా చేయడానికి యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడ్డారు. ఆ త్యాగము చేయవలసి వచ్చింది. అంతేకాదు రోమా 8:32 ప్రకారము కూడా ఆయన మన కొరకు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన త్యాగమును చేసి తన ప్రేమని వెల్లడించిన వాడిగా ఉన్నారు.
అయితే మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన చేసిన ఆ త్యాగము వలన మనకు కలుగుతున్న ఈ గొప్ప మేలుని లేదా ఈ గొప్ప రక్షణని మనము అంగీకరిస్తున్నామా లేక దాన్ని తృణీకరిస్తూ ఉన్నామా? ఆయన చేసిన ఆ త్యాగమును బట్టి నిత్య రాజ్యమునకు వారసులయ్యే అవకాశం ఆయన మనకి ఇచ్చాడు. అయితే దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇక చివరి మాటగా ఏంటి అంటే రక్షణ. యేసుక్రీస్తు వారు ఎత్తబడడం చేత మనకు కలిగినది రక్షణ. అసలు రక్షణ అంటే ఏంటి? లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తన జన్మతః కర్మతః పాపి అయి ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే విషయాన్ని రోమ 3:23లో దేవుడు తెలియజేశాడు, తన వాక్యం ద్వారా తెలియజేశాడు. ఆజ్ఞాతిక్రమము పాపము. సో ప్రతి మానవుడు కూడా పాపము చేసిన వాడిగా ఉన్నాడు. అయితే దేవుడు మానవునికి ఇచ్చిన ఒక గొప్ప అవకాశము ఏంటి అంటే సాల్వేషన్, రక్షణ. ఈ రక్షణ మనం ఎలా పొందుకుంటాం? ఈ రక్షణ అనే ఈ ధన్యత మనకి ఎలా సమకూర్చబడుతుంది? దీన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోగలము అంటే వాక్యం సెలవిస్తుంది ప్రతి మానవుడు కూడా పాపి అయి ఉన్నాడు అని. కాబట్టి మన పాపముల్ని మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. మన పుట్టుక మొదలుకొని ఈ దినం వరకు మనము చేసిన ప్రతి ఒక్క పాపమును మనము గ్రహించాలి. ఆ పాపముని మనము పశ్చాత్తాపడాలి. ఆ పాపమును బట్టి నోటితో ఒప్పుకోవడం కాదు, కానీ హృదయ అంతరంగము నుండి ప్రభువా నేను పాపం చేశాను, నా పాపమును బట్టి నన్ను క్షమించు అనే పశ్చాత్తాపము కలిగిన మనస్సు మనకి కావాలి. ఆ పాపములన్నీ కూడా ప్రభువు ముందు మనం ఒప్పుకోవలసిన వారంగా ఉన్నాం. ప్రతి పాపమును ఆయన ముందు ఒప్పుకోవాలి. మనం చేసిన పాపమును మనము గ్రహించాలి, ఒప్పుకోవాలి. ఆ తరువాత ఆ ఒప్పుకున్న ప్రతి పాపము నుండి కూడా మనము విడుదల పొందాలి, వాటిని విడిచిపెట్టాలి. మొదటిగా మనము పాపము చేసిన వారము, పాపంతో ఉన్నవారము అని గ్రహించాలి. ఆ తర్వాత ఆ పాపము నిమిత్తము పశ్చాత్తాపడాలి, ఆ పాపమును ఒప్పుకోవాలి, ఆ పాపము నుండి వేరవ్వాలి, వాటిని విడిచిపడాలి. ఆ పాపము నిమిత్తము మనము క్రీస్తు ఎలా అయితే చంపబడి పాతిబడి తర్వాత తిరిగి లేచాడో అదే విధముగా మనము కూడా ఒక్కసారి మన పాపము నిమిత్తము పాతిబడి క్రీస్తులో నూతన సృష్టిగా లేవాలి. కొరింథీ పత్రికలో చెప్పబడినట్లు క్రీస్తులో ప్రతి ఒక్కరు నూతన సృష్టి. కాబట్టి మనం నూతన సృష్టిగా లేపబడాలి. క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. ఇదిగో ప్రభువా నేను నీ పైన విశ్వాసం ఉంచుతున్నాను, నా ప్రతి పాపము నువ్వు క్షమించావని, నాకు నువ్వు దేవుడుగా ఉన్నావని, తండ్రిగా ఉన్నావని, రక్షకుడుగా ఉన్నావని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఇక నా పాపము నిమిత్తం నేను మరణించాను, ఇక చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకే అని జీవితం అంతా కూడా క్రీస్తు వరకు జీవించవలసిన వారంగా ఉన్నాం. అయితే ఈ సమయాన్న మనకు దేవుడు ఎత్తబడిన వాడిగా ఉన్నాడు. ఆయన నోటి ద్వారానే చదువుకున్న మూల వాక్యంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3:15-16 వచనాల్లో, ఇదిగో ఆ ఇత్తడి సర్పము ఎలాగైతే ఎడారిలో ఎత్తబడిందో, ఎందరైతే ఆ ఎత్తబడిన ఆ సర్పం వైపు చూసి రక్షింపబడ్డారో అదే విధముగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు. అంటే యేసు క్రీస్తు వారి కూడా ఎత్తబడతాడు. ఆయన గురించి ఆయన సాదృశ్యంగా ఆ ఇత్తడి సర్పాన్ని సాదృశ్యంగా చెబుతూ ఉన్నాడు. ఆయన కూడా ఎత్తబడతాడు. అలా ఎత్తబడినప్పుడు ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన వైపు చూస్తారో వారందరూ కూడా, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. మన మూలవాక్యంగా చదువుకున్నాం. అయితే 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఆయన అద్వితీయ కుమారుని లోకానికి అనుగ్రహించును, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడతారు అనే విషయాన్ని ప్రభువు తెలియపరిచాడు. అయితే ఆయన ప్రేమని వెల్లడిపరిచాడు. ఆయన ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడడం ద్వారా 5 విషయాలు
మానవ జాతికి దొరికే మొదటిది ఆయన ప్రేమ. ఆయన ప్రేమను చూపించాడు, ఆయన ప్రేమని వెల్లడిపరిచాడు. ఆ సిలువలో, ఎత్తబడిన సిలువలో ఆయన రక్తమంతా ధారపోసి నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు, ప్రేమని చూపించాడు. రెండవదిగా మనము పరమ పాపిలమైనప్పటికీ, ఆయన సిలువ వేసిన వారంగా అయినప్పటికీ, తన 12 మంది శిష్యులు ఆయన మోసం చేసిన వారిగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమని వెల్లడిపరుస్తూ ఆ సిలువలో మొదటి మాటగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్న దేవుడిగా ఉన్నాడు. లూకాసు వార్త 23-24 వచనంలో ఆ మాటలు చూస్తాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అంటే దేవుడికి తెలుసు, యేసుక్రీస్తు వారికి తెలుసు మనం పాపముతో ఉన్నాం, అనేక సార్లు మనకు తెలియకుండా కూడా మనం పాపములు చేసిన వారంగా ఉన్నాము అని. ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆ క్షమాపణ నీకు నాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ క్షమాపణ నువ్వు కోరుకుంటున్నావా? ఆ క్షమాపణ పొందుకోవాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? ఇక మూడవదిగా ఆయన స్వీకరించే దేవుడిగా ఉన్నాడు. నీ పాపమును ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడిగిన ఎడల ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు, నేను స్వీకరించే దేవుడిగా ఉన్నాడు. నిత్యము ఆయన 2 చేతులు చాపి ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, నా దరి చేరు అని పిలుస్తూ ఉన్న దేవుడిగా ఉన్నాడు. పిలిస్తే ఆయన పలికే దేవుడిగా ఉన్నాడు. పిలిస్తే ఆయన సమీపముగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమో తోసివేసే దేవుడు అంతకన్నా కాదు. కాబట్టి ఆయన దివారాత్రులు తన చేతులు చాపి నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను స్వీకరించడానికి ఆయన చూస్తూ ఉన్న దేవుడిగా ఉన్నాడు. మరి ఆయన చేత స్వీకరింపబడడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఇక 4వదిగా గొప్ప త్యాగము చేసిన దేవుడిగా ఉన్నాడు. ఈ లోకములో అనేక మంది బంధాలు, బాంధత్వాలు అనేకమైన ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు స్వార్థముతో ఉంటారేమో గాని ఆయన స్వార్థము లేని దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ఒక మనిషి ఏదైతే చేయగలడో ఆఖరి పాయింట్ గా అదికి మించిన త్యాగము లేదు. ఏంటి అంటే అది మరణము. అది ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. అది కూడా ఆ సిలువలో తన చివరి రక్తపు వరకు గల కార్చిన దేవుడిగా ఉన్నాడు. ఎందుకు అంత గొప్ప త్యాగాన్ని యేసు ప్రభు వారు చేశారు? ఆయన ఎంత త్యాగం చేశాడు అంటే ఆయన శరీరం అంతా ముక్కలైపోయినప్పటికీ ఆయన వెనుతిరగలేదు నీ కొరకు నా కొరకు. ఆయన అన్యాయపు తీర్పును అందుతున్నప్పటికీ ఆయన వెనుతిరగలేదు నీ కొరకు నా కొరకు. ఆయనను గుద్దుతున్నప్పటికీ ఆయనను వెనుతిరగలేదు నిన్ను నన్ను రక్షించడానికి. ఆయనని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అయినప్పటికీ ఆయన వెనుతిరగలేదు. ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన వెనుతిరిగితే నీకు నాకు రక్షణ లేదు, పరలోక ప్రవేశము లేదు, పాపక్షమాపణ లేదు. కానీ ఆయన వెనుతిరగలేదు. ఎందుకు అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వెనుతిరగలేదు. అంత ప్రేమని చూపించిన ఆ దేవుణ్ణి, ఎత్తబడిన ఆ క్రీస్తుని నువ్వు చూడగలుగుతున్నావా? చూస్తూ ఉన్నావా? లేక ఆయన్ని విసర్జిస్తూ ఉన్నావా? నిన్ను కన్న తల్లి అయినా తండ్రి అయినా, నిన్ను ఇప్పటి వరకు ఈ లోకముల కంటికి రెప్పవలే కాపాడుతున్న నీ తండ్రి అయినా సరే అంత త్యాగము నీ కొరకు చేయడు. కానీ ప్రభు నీ కొరకు నా కొరకు అంత గొప్ప త్యాగం చేసి కేవలం నువ్వు నేను రక్షింపబడాలని, ఆయన ప్రేమని రుచి చూడాలని, ఈ లోకములో ఆయన సాక్షిగా ఉండాలని. ఇక 4వదిగా ఆయన చేసినది రక్షణ ఇచ్చాడు. ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయటం ఒక దౌర్భాగ్యము. ఈ దినమేనిది కాబట్టి ఆ రక్షణని అంగీకరించే వాడిగా నువ్వు ఉన్నావా? ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు రక్షింపబడకపోతే ఈ దినమే నీ చివరి దినమైతే ఇక ఎన్నటికీ రక్షణ చూడలేదు. కాబట్టి ఆయన బంగారం అడగలేదు, ఆస్తి పాస్తులు అడగలేదు, వజ్రాలు అడగలేదు, నీ పేరు ప్రఖ్యాతులు అడగలేదు. కానీ ఆయన అడిగినదంతా కూడా నీ పాపములు ఒత్తుకొని ఆయన దేవుడు అని నీ నోటి ద్వారా ఒప్పుకొని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావని ఆయన తెలియపరచు. మరి అట్టి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తావు. అయితే ఎత్తబడిన క్రీస్తు నువ్వు చూస్తే రక్షింపబడతావు, చూడని ఎడల ఆ ఎడారిలో ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలందరూ నశించిపోయారో ఆ విధముగా నశించిపో. కాబట్టి దేవుడు ఈ మాటలు మనకి ఈ పూట తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప త్యాగము దేవుడు చేశాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ఒక 2 నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన, అలనాడు నాయన ఎందరైతే ప్రభా ఎత్తబడిన ఆ సర్పమును చూశారో వారందరూ రక్షింపబడ్డారు ప్రభా. నాయన, చూడని వారు నశించిపోయారు. అలాగనే ప్రభా నీవు కూడా ఎత్తబడ్డావు ప్రభా సిలువలో. ఎందరైతే నేను చూస్తారో వారందరూ రక్షింపబడతారు అని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. ఎందరైతే నీ వైపు చూస్తూ నడుస్తున్నారో వారందరినీ కడవరకు నడిపించండి. ఎందరైతే ప్రభా ఈ దినమున తీర్మానం తీసుకుంటున్నారో నీతో నడవాలని వారిని దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి ప్రభా. నాయన, ఇంకనూ రక్షణ పొందని వారిని, నీ వైపు చూడని వారిని నీ వైపు చూసే మనస్సు వారికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.